రాజకీయము ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ప్రజలకు కనిపించడానికి నెలకి 2000 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయలు. ఇప్పుడు బియ్యం వేస్తున్నారు, నెలకి ఉద్యోగస్తులు కూడా లేదు. రోడ్లు అన్నీ కర్నూలు వారికి రోడ్డు ఇంతకుముందు తగ్గులు మిట్టలు దిగాలని కూడా చాలా ఇబ్బంది ఉండేది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రోడ్లు అన్నీ ఎక్కడ రోడ్లు అయినా బందోబస్తు చేసిన రోడ్లు, ఏమి ఇబ్బంది ప్రాబ్లం లేదు. ముసలోడు ఈరోజు కొడుకులు కూడా చూడరు. కొడుకులు కూడా ఆ రోజులలో ఎవరు తల్లికి 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు లేడు. పింఛన్ అదే పింఛన్ ఎలక్షన్లు వచ్చినాయని ఇస్తున్నారని చెప్పి అంటారు కొంతమంది. ఇచ్చినారు ఇప్పుడంటే 2000 ఇప్పుడు తల్లి కాలని కొడుకు దగ్గర పోతున్నాడు. ఇప్పుడు అమ్మ నాకు ఏమన్నా జీతం వచ్చింటే నాకు అమ్మ ఇవి అని చేపట్టుకుంటున్నాడు. లేదు నైనా నాకు కావాలంటే కూడా ఇప్పుడు వాళ్ళని సుఖంగా చూసుకుంటున్నారు కొడుకులు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. అది ఎవరి వల్ల వస్తుందని అనుకుంటున్నారు? చంద్రబాబు తరంలోనే వచ్చేది. అది 4.5 ఏళ్ళు అయింది కదా కలిసి, చంద్రబాబు బీజేపీ కలిసి కూడా ఇవ్వలేని పరిస్థితి. మోసం చేసినాడు. ఇప్పుడు నువ్వేం నూరుకు అంటే వస్తావు. ఎవరిని మోసం చేశారనుకో? చంద్రబాబుని మోసం చేసినాడు. చంద్రబాబుని మోడీ మోసం చేసినాడా? ఇద్దరు కలిసి ఆంధ్ర ప్రజలు మోసం లేదు మోడీ మోసం చేసినాడు. ఆయన ఏం చేసినాడంటే, నేను నీకు అన్నీ డెవలప్మెంట్ చేస్తాం, మనం అన్నీ అనుకూలంగా చేస్తాము, ఒక డ్యాములు కానీ ఏదైనా కానీ ప్రభుత్వాన్ని చేస్తాము అంటే చేస్తామని ఆయన పోయి మద్దతు ఇచ్చినాడు. మరి ఆ తర్వాత నేను ఇవ్వలేదంటే ప్రజలకు కూడా తెలియాలి కదా. అది అక్కడక్కడ కూడా మన పేపర్ ద్వారా కానీ అన్ని విషయాలు కూడా ప్రజలకు కనిపిస్తున్నాయి. వీడియోలో టీవీలో అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. ఫస్ట్ అది కూడా దాని ప్రకారం ఇస్తానని చెప్పినాడు కదా. మరి కోర్టు ఇచ్చి మరి తీసుకున్నారు. ఇప్పుడు కదగట్లు ఏదో ఒకటి, ఇప్పుడు ముందుని ఏమంటారు, వచ్చిన కాడికి వచ్చి పిల్లలు బాకీ అంటారు, 3 శాస్త్రం ఇదైతేనేమి అదైతేనేమి ఏదో ఒకటి లాక్కోవాలన్నదా, ఏదో ఒకటి రావాలా. అది కొంచెం బలపడుతుందా లేదనేది కూడా తెలుసుకోవాలి కదా. దానివల్లనైనా చేస్తామనుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తా అంటే గెలిస్తే నమ్మకం ఉందా? ఇస్తుందని దైవాధీనం అది. మనం ఇప్పుడేమో అంటున్నారు, అందరూ ఇస్తారని అంటున్నారు. వాళ్ళు పెద్ద పార్టీ ఇవ్వచ్చు దానిదేమే. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ చేసినారు కదా వాళ్ళతోనే సాధ్యమయ్యేది పని. పెద్ద నమ్మకం అయితే ఉంది. ఎమ్మెల్యే గారి పనితీరు ఎట్లా ఉంది? ఎమ్మెల్యేస్ మేలు, డిఫరెన్స్ మేలు. ఇక్కడ పని అయితే కూడా మంచి పనులు చేస్తున్నాడు. ఏదైనా కావాలన్నా అవకాశం వచ్చినా అందరూ పిలిచి పలికరించి మాట్లాడుతూ, పని వాళ్ళు చేసి చేయకపోవచ్చు, అందరితో మాట్లాడే కాడికి బాగుంది. పని కూడా బాగా చేస్తున్నాడు, చురుగ్గా చేస్తున్నాడు. కొంచెం జన్మభూమి కమిటీలు ఇబ్బందులు ఉన్నాయంటున్నారు. కమిటీలు ఏమి ఇబ్బంది లేదు, బాగా సాల్వ్ చేస్తున్నారు. ఎవరు 15 రోజులు వేగంగా ఒకటే ఫాన్ తేవాలంటే అటుకెళ్ళి వస్తుంది. అటు కొంచెం నిష్ఠూరం అవుతారు. మనం ముందరనే రాష్ట్రం చీలిపోయింది, ఏదైనా కావాలనుకునే లేదు. అందువల్ల మరి ఇటు ఇబ్బందులు వస్తున్నవి. ఇబ్బంది సాల్వ్ అవ్వాలని కూడా వాళ్ళు సంతోషించాలి. మనం అంతే వచ్చిన కాడికి వచ్చి పని చేసుకోవాలి.